రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధి ఒకటి ఓడిపోవడం, ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ ఒకటి ఓడిపోవడం, అండ్ ఇంకోటి మల్కాజ్గిరిలో గతంలో ఎంపిక చేశారు కదా, అది కూడా ఈ 3 ఓడిపోయిన దాని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. సో అది రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అనుకోవచ్చు. బీజేపీ ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అయితే నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గినట్ట కేసీఆర్ ఈ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిండు ముఖ్యమంత్రిగా. ఆయన నిలవన్న చోట, నిలబెట్టిన చోట ఆయన సొంత నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్కి పడలేదు. అంటే కేసీఆర్ యొక్క ప్రభావం తగ్గినట్ట. ఎప్పుడు కూడా ప్రజల మైండ్ ఏదైతే జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి మనం అధికారం ఇచ్చినాము, పోయిన ఎలక్షన్లు ఏముండే, ఇవాళ ఎలక్షన్లు ఏముంది, కాంగ్రెస్ పార్టీకి మనం అధికారం ఇచ్చినాము, ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాము, ఇది జాతీయ స్థాయి ఎలక్షన్, ఇది రాముడు గుడి అనే ఒక భావోద్వేగం వైపు నడిపించారు. కానీ మీరు అన్నట్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారు ఓటమి కాదు, అది ప్రజలకి అభివృద్ధి జరిగే అవకాశం ఉండే. ఇవాళ నరేంద్ర మోడీ అక్కడ బీజేపీ గెలవడం వల్ల రాష్ట్రంలో అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, పథకాలు ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజలకి ఇంకా ఉత్తేజంగా పనిచేసే అవకాశం ఉండే. ఇవాళ కూడా మీరు ఆ మహబూబ్ నగర్లో ఎక్కడా లేనటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్తో ఇవాళ ఏఐసిసి అనుభవాలు ఉన్నటువంటి వంశచందర్ రెడ్డి గారు బూత్ లెవెల్, బూత్ కమిటీల విషయంలో కానీ, బూత్ మేనేజ్మెంట్ విషయంలో కానీ దేశంలో ఎక్కడా కూడా జరగనంత పటిష్టంగా అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇవాళ కేవలం 4000 ఓట్లతో అర్ణమ్మ గారు గెలవడం జరిగింది. అంటే ఓటమి అనేది ఇప్పటిదాకా ప్రధానమంత్రులు సైతం ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి కేవలం 6 నెలలు అయింది, అది కూడా ఎలక్షన్ల కోట్లకే సరిపోయింది తప్ప. ఇక పథకాలు అంటారా, ఇది 6 గ్యారెంటీలు అనేది మేము 100% ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. మాకు ఒక భగవద్గీత, ఖురాను, బైబిల్ లాంటిది 6 గ్యారెంటీలు. ఇది ప్రతి ఒక్కరికి చేరాల్సినటువంటి బాధ్యత మా మీద 100% చేరుస్తాం. మాకు ఏదైతే అధికారంలోకి వచ్చినామో వచ్చిన రోజుకే దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పున్నా మాకేం పెద్ద వేల లక్షల కోట్ల ఏమైతే మా 6 గ్యారెంటీలకు 7,000 కోట్ల రూపాయలు అవుతుంది, 7,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మా పథకాలు ప్రజలకు చేర్చడానికి ఆ టైం మాకే అడ్జస్ట్మెంట్ కాలే. ఎందుకంటే ఎలక్షన్లు మీద ఎలక్షన్ కోడ్ రావడం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఎమ్మెల్సీ కోడ్ రావడం, దాని తర్వాత ఈ ఎంపీ కోడ్ రావడం, ఇట్లా ప్రతిదీ కోడ్లతోని టైం అయిపోయి ప్రజలకి పథకాలు అందించలేని విధంగా కొన్ని జిల్లాల్లో ఫ్రీ 0 కరెంట్ బిల్ కొట్టినాం. కానీ మిగతా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 0 కరెంట్ బిల్ కొట్టలేకపోయినాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ముందుగానే నెలన్నర ముందే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో ఇట్లా కొన్ని ప్రజలకి ఈ పథకాలు అందడంలో జాప్యం కావడానికి కేవలం ఎలక్షన్ల కోడ్లు, ఇంకొకటి ఈ రాష్ట్రం ఏదైతే అప్పల కుప్పగా చేశారో దాన్ని సరిదిద్దే ప్రక్రియలో భాగం కొంత లేట్ కావచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టేశారు. ఒక మేడిగడ్డ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు, అప్పులపాలు చేసారు. మరి వాళ్ళ ఒక్కొక్క కాళేశ్వరంలో 7,000 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఏదో మేము చెప్పేదేం కాదు కదా. ఈ దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంత అవినీతి చేస్తుంది, ఎంత స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని చెప్పేసి కాగ్ నివేదిక ఇచ్చింది కదా, మేమేం చెప్పలేదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే సరే ప్రతిపక్షం పడక మాట్లాడుతుంటారు అనుకోవచ్చు, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి. కానీ కాగ్ చెప్పింది దాదాపు 7,000 కోట్ల అవినీతి జరిగింది, గొర్రెల దాంట్లో 400 కోట్ల అవినీతి జరిగింది. ఒక బైకు నెంబర్ పెట్టి దాదాపు 200 గొర్రెలు తరలించినట్టు మరి బిల్స్ ఎత్తినటువంటి సందర్భం, ఇటువంటి అవినీతి. ఇంకొకటి రైతు భరోసా మేము ఏదైతే ఇచ్చినామో గతంలో రైతు బంధుని, ఆ రైతు బంధును కూడా దాదాపు చెట్లకు, గుట్టలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు 500 ఎకరాలు 600 ఎకరాలకు ఇవ్వడం అనేది వాళ్ళ రాష్ట్రాన్ని మరి అప్పులపాలు చేసింది. కాబట్టి ఈ రైతు భరోసా ఏదైతే ఉందో రైతులకు అంటే ఒక పారదర్శకంగా ఎవరైతే నిజమైన రైతు ఉండరు, చెట్టలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు ఇవ్వకుండా నిజమైనటువంటి రైతులకు ఇవ్వడానికి ఇటువంటి 500-600 ఎకరాలు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు కూడా ఇవ్వకుండా దాన్ని పారదర్శకంగా ఎవరు ఇప్పుడు ఇవాళ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసినా ప్రజల మీద పడుతుంది ఆ భారం. కానీ ప్రజల మీద ఆ భారం పడకుండా దాన్ని పారదర్శకంగా సరైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ దాన్ని ప్రజలకి మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఆలస్యమైనది వాస్తవం. ఎందుకంటే ఈ ఎలక్షన్ కూడా వల్ల ఆలస్యమైంది తప్ప ఇప్పుడు ఇవాళ బీజేపీ గెలిచిన, బీఆర్ఎస్ గెలిచి ఉన్నా పథకాలు ప్రజలకు ఇవ్వాల్సింది మేమే. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ తెలంగాణలో, మాకు 100% బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది. కాబట్టి 100% పథకాలు ఇచ్చేది మేమే. కాబట్టి ప్రజలకు ఇవ్వాలి, ఏదో తప్పించుకొని వారానికి 10 రోజులకి మళ్ళీ నెక్స్ట్ 10 రోజులకైతే మేమే ఇచ్చేది. కాబట్టి మాట తప్పడానికి ఏం లేదు. 100% ఈ 6 గ్యారెంటీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము హామీ ఇచ్చినామో దాన్ని మాకు ఒక ఖురాను, భగవద్గీత, బైబుల్ లాగా మేము పాటిస్తాం. దాన్ని 100% చేస్తాం. ఫ్రీ 0 టికెట్ ఇప్పటికే దాదాపు 25-30 కోట్ల 0 టికెట్లు మహిళలు సద్వినియోగం చేసుకుంటారు.
వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మిలిగించుకుంటారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ యొక్క సగటున సామాన్యుని యొక్క ఆదాయం గణనీయంగా పడిపోయినటువంటి ఇటువంటి సిచ్యువేషన్లో ఉద్యోగాలు పోవాలన్నా లేకుంటే వేరే డ్యూటీలు చేసుకోవాలన్నా మహిళలు ఎంతోమంది సద్వినియోగం చేసుకుంటారు. ఇటువంటి పథకాలు మీరు గతంలో తీసుకురాలేదు కదా. సరే వాళ్ళ 100% మేము పథకాలు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 100% మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం.